ఐపీఎల్ 2024 సీజన్లో బోని కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. తొలి మ్యాచ్తోనే తన జైత్ర యాత్రను ఆరంభించింది. టాస్ ఓడిపోయి తొలుత బౌలింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ధాటికి ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ నిర్దేశించిన టార్గెట్ను 18.4 ఓవర్లలోనే ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్. 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని కొట్టి అవతల పడేసింది. చేజింగ్లో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకుంది. సూపర్ కింగ్స్ బ్యాటర్లందరూ సమిష్టిగా రాణించారు. ప్రత్యేకించి రచిన్ రవీంద్ర కెరియర్లో తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లెఫ్ట్ హ్యాండెడ్ న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ 15 బంతుల్లో 3 సిక్సర్లు 3 ఫోర్లతో 37 పరుగులు బాదాడు. ఆర్సీబీ బ్యాటర్లు విఫలమైన పిచ్పై స్వేచ్ఛగా ఆడాడు. ప్రతి బంతిని భారీ షాట్ కొట్టాడు. ఇన్నింగ్ 4వ ఓవర్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. కరణ్ శర్మ మిడిల్ లెగ్ స్టంప్ మీద వేసిన బంతిని స్వీప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. టైమింగ్ మిస్ అయ్యాడు. సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని రజత్ పాటీదార్ అందుకున్నాడు. అయితే రచిన్ రవీంద్ర అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వివాదాస్పదంగా వ్యవహరించాడు. కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. అవుట్ అయి పెవిలియన్ దారి పట్టిన రచిన్ను గ్రౌండ్ నుంచి వెళ్లిపోవాలంటూ చేతులు ఊపడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో కోహ్లీ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని ఫ్యాన్స్ హితబోధ చేస్తున్నారు.